నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. క్యాప్సికమ్ దీనిలో చాలా రకాల పోషక విలువలు ఉన్నాయి. ఇక అంతేకాదు ఇది తీసుకోవడం వల్ల చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ కూడా కలుగుతాయి. మరి క్యాప్సికమ్ లో ఉన్న పోషక విలువలు ఏంటి, క్యాప్సికమ్ తీసుకోవడం వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఏంటి, ఇక క్యాప్సికమ్ ను తీసుకుంటే ఎటువంటి అనారోగ్య సమస్యలు మనల్ని దరి చేరకుండా ఉంటాయి, ఇలాంటి వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు యాడ్ లైఫ్ హెల్త్ సెంటర్ నుంచి న్యాచురోపతి వైద్యులు డాక్టర్ ఉదయ్ కుమార్ గారు. వారిని అడిగా వివరాలు ఏంటి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. వెల్కమ్ టు అవర్ ఛానల్. డాక్టర్ గారు, క్యాప్సికమ్ అంటే దీని బెల్ పెప్పర్ అని అంటూ ఉంటారు కదా. సో క్యాప్సికమ్ లో టైప్స్ కూడా ఉంటాయి, కలర్స్ కూడా ఉంటాయి. సో క్యాప్సికమ్ గురించి ఏం చెప్తారు? క్యాప్సికమ్ అనేది మనకు అఫ్ కోర్స్ 3-4 వెరైటీస్ కలర్స్ లో వస్తాయి. ఒకటి గ్రీన్ కలర్ మనం కామన్ గా చూస్తుంటాం, అది కాకుండా రెడ్ కలర్ లో ఉంటుంది, ప్లస్ ఈవెన్ ఎల్లో కలర్ లో ఉంటుంది, డిఫరెంట్ కలర్స్ లో ఉంటాయి. కాకపోతే గ్రీన్ కలర్ లో ఉన్నదానికి ప్లస్ ఎల్లో కలర్ లో ఉన్నదానికి ప్లస్ ఆరెంజ్ కలర్ లేదా రెడ్ కలర్ లో ఉన్న వాటికి కొద్దిగా పోషక పదార్థాల్లో కొద్దిగా తేడాలు ఉంటాయి. ఎస్పెషల్లీ మనము రెడ్ కలర్ లో ఆరెంజ్ ఎల్లో కలర్ లో ఉన్న వాటి లోపల విటమిన్ ఏ పర్సెంటేజ్ మనకి చాలా ఎక్కువగా ఉంటుంది. మిగతా ఈ యొక్క గ్రీన్ కలర్ లోపల కంపేర్ టు దానికంటే కొద్దిగా తక్కువగా ఉంటుంది. బట్ దీంట్ లోపల బి కాంప్లెక్స్ విటమిన్స్ కొద్దిగా ఎక్కువ ఉంటాయి. ఇందులోనూ బీటా కెరోటిన్, విటమిన్ ఏ ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం మిగతా ఇతర పోషక మినరల్స్ ఎస్పెషల్లీ మెగ్నీషియం ఇలాంటివి ఉంటాయి. ఇది మనము జనరల్గా స్పైసెస్ యొక్క ఫ్యామిలీకి చెందినటువంటి ఇది. ప్లస్ దీంట్ లోపల ఉండేటువంటి ఏంటంటే మనకి కొన్ని చోట్ల ఏంటంటే వీటిని డ్రై చేస్తారు, డ్రై చేసేసి కూడా వాడడం ఉపయోగిస్తూ ఉంటారు. ఇది ఎక్కువ శాతం ఏంటంటే మన బాడీ లోపల హీట్ ప్రొడక్షన్ చేస్తుంది. అంటే మన యొక్క మెటబాలిజాన్ని పెంచడంలో ఎక్కువ శాతం మనకి ఇది అదవుతుంది. బాడీ మెటబాలిజం అంటే మనకు వెయిట్ లాస్ కావాలనుకున్నారు అనుకోండి, మెటబాలిజం పెరగాలంటే జనరల్ ఈ స్పైసెస్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఎట్ ది సేమ్ టైం మీకు దీంట్లోపల విటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి విటమిన్ ఏ లోపం ఉన్న వాళ్ళు బ్రహ్మాండంగా వీటిని ఎక్కువ తీసుకోవచ్చు. ప్లస్ వీటిని సలాడ్ రూపంలో తీసుకోవచ్చు, ఇతర కర్రీ లాగా చేసుకొని తీసుకోవచ్చు, ఇతర వెజిటబుల్స్తో కలిపి తీసుకోవచ్చు. మీకు తీసుకుంటే బాగానే ఉంటుంది. సో డాక్టర్ గారు, ఈ క్యాప్సికమ్ చాలా రకాల కలర్స్ లో దొరుకుతుందని చెప్తుంటారు కదా. సో క్యాప్సికమ్ ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? క్యాప్సికమ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు తీసుకోవాలి, ఇది ఫ్రెష్ గా ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. అది కాకుండా ఇది డ్రైగా అయ్యకూడదు, మామూలుగా మనకి ఫ్రెష్ గా కలరు. ఎట్ ది సేమ్ టైం కొన్ని చోట్ల ఏమైపోద్ది అంటే మీకు ఇవన్నీ పాడైపోయి కొద్దిగా మనకు ముడతలు పడుతూ ఉంటాయి. చాలా వరకు మనకి ఎక్కువ ఒక 2-3 డేస్ తర్వాత మీకు అది మొత్తం ముడతలు పడిపోయి ఆ స్కిన్ అదైపోతుంటుంది. అప్పుడు ఏమవుతుందంటే మీకు దాంట్లో పోషక పదార్థాలను పోవడం కాకుండా ఒక్కొక్కసారి అందులోపల ఏదైనా తెగులు కుళ్ళు ఏదైనా వచ్చినా కూడా మనకి తెలియకుండా ఉంటుంది. కాబట్టి ఫ్రెష్గా ఉందా లేదా అన్నది చూసుకోవాలి ఫస్ట్, అది ఇంపార్టెంట్. ప్లస్ ముడతలు లేకుండా చూసుకోవాలి. సో డాక్టర్ గారు, దీనిలో ఎల్లో కలర్, రెడ్ కలర్ కూడా ఉంటాయి ఇంతకు ముందు చెప్పినట్లుగా. సో ఈ మూడు క్యాప్సికమ్ లో, ఈ 3 వెరైటీస్ లో ఏది తీసుకుంటే ఎక్కువగా హెల్త్ బెనిఫిట్స్ కలుగుతాయంటారు? జనరల్ గా గ్రీన్ క్యాప్సికమ్ లో మనకు చాలా బెనిఫిట్స్ చాలా ఉంటాయి. ఎట్ ది సేమ్ టైం మనకు ఎల్లో వాటి లోపల ప్లస్ రెడ్ కలర్ లోపల కూడా ఏంటంటే మనకి దాంట్లోపల విటమిన్ ఏ అనేది, బీటా కెరోటిన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాంట్లో ఎక్కువ ఉంటుంది. ప్లస్ గ్రీన్ కలర్ లో కూడా ఉంటుంది. గ్రీన్ కలర్ లో అది కాకుండా మనకి విటమిన్ సి పాలు ఎక్కువగా ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం మీకు ఇందులో కూడా బీటా కెరోటిన్ ఉంటుంది, ప్లస్ ఇతర మినరల్స్ కూడా ఉంటుంది. కంపేరిటివ్లీ చూసుకుంటే మనకి గ్రీన్ మీద ఎల్లో మీద రెడ్ అలా తక్కువగా పోషక పదార్థాలు ఉంటాయి. సో మనం ఎక్కువగా హెల్త్ కోసం ప్రిఫర్ చేసినట్లయితే గ్రీన్ కలర్ నే సెలెక్ట్ గ్రీన్ కలర్ తీసుకుంటే మీకు చాలా ఎక్కువ ఉంటుంది. ఈవెన్ మనకు సలాడింగ్ లోపల అయితే డిఫరెంట్ కలర్స్ పెట్టుకుంటే మనకు కలర్ఫుల్ గా ఉంటుంది సలాడ్ లోపల. ఈవెన్ వెయిట్ లాస్ కోసం మనము సలాడ్ బాగా ఉపయోగపడుతుంది. సో ముఖ్యమైన పోషకాలు అంటే ఏం చెప్తారు డాక్టర్? అంటే విటమిన్స్, మినరల్స్ అంటే దీనిలో ముఖ్యంగా ఏమున్నాయి? మెయిన్ ప్రైమరీ విటమిన్ వచ్చేసి మనకి విటమిన్ ఏ ఉంటుంది. అది కాకుండా బి కాంప్లెక్స్ విటమిన్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ నియాసిన్, ఫోలిక్ యాసిడ్, ప్యాంటోథెనిక్ యాసిడ్ ఇలాంటివన్నీ ఉంటాయి. అట్ సేమ్ టైం మనకి ఇది స్పైసెస్ చెందుతుంది కాబట్టి మనకు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్ ఉండడం వల్ల మనకి మిగతా ఇతర జబ్బులు రాకుండా ఉండడం కోసం యాంటీ క్యాన్సరస్ గా పనిచేస్తూ ఉంటుంది. సో యాంటీ క్యాన్సరస్ గా పనిచేస్తుంది బెల్ పెప్పర్. ఇక అదే విధంగా డాక్టర్ గారు, దీనిలో విటమిన్ ఏ, బి కాంప్లెక్స్ ఉందని చెప్పారు కదా. సో విటమిన్ ఏ, బి కాంప్లెక్స్ ఎంత అవసరం అంటారు? మన డైలీ రిక్వైర్మెంట్ వచ్చేసి మనకి ఒక విటమిన్ ఏ వచ్చేసి మనం ఇంటర్నేషనల్ యూనిట్స్ లోపల కొలుస్తాం విటమిన్ ఏని. మామూలు మీకు
ఒక 1000 ఇంటర్నేషనల్ యూనిట్స్ అలా ఉంటుంది మనకి రిక్వైర్మెంట్ డైలీ అలవెన్స్. అది మనకు ఇందులో ఇది ఒక బెల్ పెప్పర్ కానీ పెప్పర్ తీసుకున్నట్టయితే ఆల్మోస్ట్ మనకు ఒక 30 to 40% ఆఫ్ ది రిక్వైర్డ్ డైలీ అలవెన్స్ మనకు వచ్చేస్తూ ఉంటుంది. సో రెగ్యులర్ గా తీసుకుంటే కానీ ఆ విటమిన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుందంట. డెఫినెట్ గా మనకు చీకటి ఉన్న వాళ్ళు కానీ ఏదైనా కంటి జబ్బులు ఉన్న వాళ్ళు కానివ్వండి, మనకు ఈ పెప్పర్ తీసుకున్నట్టయితే మనం చాలా వరకు కంటి చూపు మందగించడం కూడా, ప్లస్ ఎట్ ది సేమ్ టైం మీకు ఇతర స్కిన్ కూడా చాలా బాగా, ఎందుకంటే విటమిన్ ఏ వచ్చేసి ఓన్లీ కంటి కోసమే కాదు, మన స్కిన్ మీద కూడా దాని యొక్క గ్లో రావడానికి, స్కిన్ లో ఉన్న జబ్బులు రాకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి స్కిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఈ యొక్క పెప్పర్ని ఎక్కువ ఉపయోగించినట్టయితే ఈ క్యాప్సికమ్ని, దెన్ ఆటోమేటిక్గా హెల్త్ బెనిఫిట్స్ వాళ్ళకు స్కిన్ గ్లో అవడం జరుగుతూ ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, అంటే రకరకాల ఇన్ఫెక్షన్స్ కూడా, అలర్జీస్ కూడా వస్తూ ఉంటాయి స్కిన్ కి, సో అలాంటి వాళ్ళు కూడా దీన్ని తీసుకోవడం వల్ల బెనిఫిట్ అంటారా? అలాంటి వాళ్ళు తీసుకోవచ్చు. అట్ సేమ్ టైం యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తూ ఉంటుంది. ఏదైనా ఇన్ఫ్లమేషన్ ఉందనుకోండి, మామూలుగా బాడీ లోపల వాపు లాగా ఎక్కడైనా, ఇట్ ఈస్ స్పైసెస్ చెందినది, కాండిమెంట్స్ కి చెందింది కాబట్టి దీంట్లో అలాంటి గుణాలు ఉంటాయి, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. కాబట్టి కంపల్సరీ వాళ్ళు తీసుకున్నట్టయితే ఆ ఇన్ఫ్లమేషన్ ను తగ్గించి మామూలు మన బాడీకి సూతింగ్ కలిగేస్తుంది అనమాట. డాక్టర్ గారు, దీన్ని రకరకాల సూప్స్ లో కూడా ఇస్తూ ఉంటారు కదా, సో ఆ విధంగా తీసుకుంటే మంచిది అంటారా, లేదంటే ఏదైనా కర్రీ లాగా చేసుకొని తీసుకుంటే ఇప్పుడు చెప్పిన హెల్త్ బెనిఫిట్స్ అన్ని మనకు వస్తాయంటారా? సూప్స్ చేసుకోవచ్చు, కర్రీ లాగా చేసుకోవచ్చు, ఈవెన్ సలాడ్ గా చేసుకోవచ్చు, ఏ రూపంలోనైనా సరే మనం తీసుకోవచ్చు. సలాడ్ గా తీసుకున్నట్టయితే మామూలుగా ఎస్పెషల్లీ వెయిట్ లాస్ కోసం ఏం చేస్తారంటే వీళ్ళు సలాడ్ లోపల ఈవెన్ సలాడ్ లో కలిపేసి వీటిని లైట్ గా మామూలుగా మీకు ప్యాన్ మీద వేసేసి ఒక లైట్ గా ఫ్రై చేయ పూర్తిగా ఊరికే సమ్ కైండ్ ఆఫ్ టేస్ట్ రావడం కోసం అలా యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు దాంట్లోని పోషక పదార్థాలు వెళ్ళవు, ఎట్ ది సేమ్ టైం మెటబాలిజం పెంచుతుంది, వెయిట్ లాస్ కు ఉపయోగపడుతుంది. ఇక చాలా మంది కూడా దీన్ని కాంబినేషన్ గా వాడుతూ ఉంటారు, అంటే టొమాటోస్ తో కలిపి వాడడం కానీ, లేదంటే ఇతరత్ర కూరగాయలతో కలిపి వాడడం కానీ, సో అలా వాడుకోవచ్చు అంటారా? అలా డెఫినెట్ గా వాడుకో. ఇలా కాంబినేషన్ లో వాడడం వల్ల ఏమవుతుందంటే ఆ యొక్క వెజిటబుల్స్ తో మిక్స్ అవడం వల్ల ఏమవుతుందంటే మీకు పోషక పదార్థాలు పోకుండా ఉండడం కోసం ఎంతో తోడ్పడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. ఇక అదే విధంగా దీన్ని ఫ్రీక్వెంట్ గా తీసుకోవాలని కోరుకుందాం. చాలా మంది దీన్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు, సో ఇప్పటి నుంచైనా ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నందుకు క్యాప్సికమ్ ని మన ఆహారంలో భాగంగా చేసుకోవాలని కోరుకుందాం. అంటే మష్రూమ్స్ లో ఉన్న ముఖ్యంగా విటమిన్స్, మినరల్స్ అంటే ఏం చెప్తారండి? మష్రూమ్స్ లోపల మనకు బి కాంప్లెక్స్ వైటమిన్స్ బాగుంటాయి, పొటాషియం బాగానే ఉంటుంది, ప్లస్ కొన్ని మినరల్స్ మెగ్నీషియం ప్లస్ సిలీనియం ఇలాంటివి ఉంటాయి. సిలీనియం అనేది బేసిక్ గా మనకు వెయిట్ లాస్ కి ఉపయోగపడుతూ ఉంటుంది. జనరల్ గా వెయిట్ లాస్ దాంట్లో సిలీనియం అనేది ఉంటుంది కాబట్టి ఈ మష్రూమ్స్ లో కూడా సిలీనియం ఉంటుంది, అది వెయిట్ లాస్ కోసం ఉపయోగపడుతుంది. ఈవెన్ వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళు మష్రూమ్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తే అప్పుడు ఆటోమేటిక్ గా వెయిట్ లాస్ అనేది చాలా బాగా జరుగుతూ ఉంటుంది. సో వెయిట్ లాస్ కోసం అయితే ఇది మంచి ఆహార పదార్థం, మంచి ఆహార పదార్థంగా చెప్పుకోవచ్చు వెయిట్ లాస్ కోసం. ఓకే, మరి డాక్టర్ గారు ఇవి తీసుకోవడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ అంటే వెయిట్ లాస్ కాకుండా ఇంకా ఏమున్నాయి? మామూలు మనకు దీంట్ లోపల బి కాంప్లెక్స్ వైటమిన్స్ ఉన్నాయి, ప్లస్ దాంతో పాటు మనకు కావాల్సినటువంటి మినరల్స్ ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్ గా, ప్లస్ ఇది కాకుండా మనకి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ అనేటి యాంటీ క్యాన్సరస్ గా పనిచేస్తాయి. యాంటీ ఆక్సిడెంట్ అంటే బేసిక్ గా ఏంటంటే మన శరీరం లోపల ఆక్సిడేటివ్ స్ట్రెస్ అయినప్పుడల్లా మన యొక్క కణాలు చనిపోతూ ఉంటాయి ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల. ఆ కణాలు చనిపోకుండా ఉండడం చేసే ప్రక్రియనే యాంటీ ఆక్సిడెంట్ అంట. ఈ యాంటీ ఆక్సిడెంట్ కలిగిన లక్షణాలు మనకి యొక్క మష్రూమ్స్ లో ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం ఇవి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇట్ విల్స్ ఇండైరెక్ట్లీ యాక్ట్స్ లైక్ ఏంటంటే మనకు క్యాన్సర్ బారిన పడకుండా దోహదపడుతుంది. ప్లస్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు కూడా తీసుకుంటే ఏమవుతుందంటే ఒక రకమైనటువంటి ప్రొటెక్షన్ అనేది మనకు అగ్రవేట్ కాకుండా అట్లీస్ట్ మనకు మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. యాంటీ క్యాన్సరియన్ గా కూడా ఉపయోగపడుతుంది, యాంటీ క్యాన్సర్స్ గా. సో డాక్టర్ గారు, ఇక ఈ మష్రూమ్స్ ని చాలా మంది చాలా రకాల పదార్థాలుగా, ఆహార పదార్థాలుగా తయారు చేసి తింటూ ఉంటారు, అంటే రకరకాల రెసిపీస్ చేస్తూ ఉంటారు. సో అంటే దీన్ని ఏదన్నా ఈ విధంగా బాయిల్ చేసి తినడం వల్ల ఏమైనా పోషకాలు మిస్ అవుతాయంటారా? సో దీన్ని తీసుకునే కరెక్ట్ ప్రాసెస్ అంటే ఏం చెప్తారు? మామూలుగా మనం అన్ని కూరగాయలతో వండుకోవచ్చు, బేసిక్ గా అన్ని కూరగాయలతో వండుకొని తీసుకోవచ్చు. పోషక పదార్థాలు అంటూ ఏమి మనకు లాస్ అయ్యేది ఏమి ఉండదు మష్రూమ్ వండినంత మాత్రం. ఎందుకంటే దాంట్లోపల మీకు కంపేరిటివ్లీ కొద్దిగా విటమిన్ సి లోపిస్తుంది తప్ప మిగతా పోషక పదార్థాలు అన్ని యాంటీ ఆక్సిడెంట్లు కానివ్వండి, ప్లస్
మనకు ఈ యొక్క ఫైటో కెమికల్స్ కానివ్వండి ఇలాంటివి ఏవి మనకు వండడం వల్ల లాస్ అవ్వడం అనేది ఏం జరగదు. కాబట్టి రా తినడం కంటే బెటర్ వండుకొని తినడం వల్లనే మనకు పోషక పదార్థాలు బాగా వస్తాయి. ఓకే, ఇక సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా ఫ్రెష్ గా ఉన్నవి తేమగా ఉన్నవి మాత్రం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక అదే విధంగా ఇప్పుడు దాన్ని ఏ రూపంలో తీసుకున్నా మనకి ఇబ్బంది ఉండదు. మనము వీక్లీ 2-3 టైమ్స్ వాడుకోవచ్చు. వంటల లోపల వాడుకుంటే జనరల్ గా మనకు చాలా మంచి పోషక పదార్థాలు ఇస్తాయి. ఓకే డాక్టర్ గారు, ఇక అదే విధంగా చిన్న పిల్లలకు కూడా ఇది పెట్టొచ్చు అంటారా? డెఫినెట్ గా పెట్టొచ్చు. కాకపోతే మనం ఒకటే చూడాల్సింది ఏంటంటే ఎలర్జీ ఏమైనా డెవలప్ అయిందా, మనం ఫుడ్ తీసుకున్న తర్వాత ఏమైనా కంప్లైంట్ చేస్తున్నారా, ఎలర్జిక్ కంప్లైంట్ అన్నది ఒకటే మనం చూసుకోవాలి. అలాంటి కంప్లైంట్ ఏమి లేనట్టయితే మనకు బ్రహ్మాండంగా ఇచ్చేసుకోవచ్చు, వేరేగా వాడుకోవచ్చు మన వంటల్లో. ఓకే డాక్టర్ గారు, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మష్రూమ్స్ లో. సో మరి బ్యూటీ బెనిఫిట్స్ ఉన్నాయా దీనిలో? డెఫినెట్ గా మనకి దీంతో, ఎందుకంటే శరీరం లోపల క్లీన్సింగ్ అనేది జరుగుతుంటుంది కాబట్టి, ప్లస్ దీంట్లో పీచు పదార్థం ఉంటుంది కాబట్టి కొలెస్ట్రాల్ ఇలాంటివన్నీ తగ్గుతుంటుంది, హార్ట్ కండిషన్స్ కి బాగా ఉపయోగపడుతుంది. ఆటోమేటిక్ గా మనకి బ్యూటీ పాయింట్ ఆఫ్ వ్యూ స్కిన్ హెల్త్ కూడా బాగుపడుతుంది. కాకపోతే ఇట్ ఈస్ నాట్ ఫర్ ఎక్స్టర్నల్ అప్లికేషన్ కోసం కాదు కానీ, బట్ ఇంటర్నల్ గా తీసుకోవడం వల్ల మనకు డీటాక్స్ అవుతుంది కాబట్టి డెఫినెట్ గా మనకి స్కిన్ అనేది గ్లో అవడం జరుగుతూ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. మష్రూమ్ లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. సో చూసారు కదా మష్రూమ్ లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ ఏంటో. ఇక మష్రూమ్ తీసుకోవడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలను తరిమి కొట్టవచ్చు అని చెప్తున్నారు డాక్టర్. ఇక మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.